హాయ్ ఫ్రెండ్స్, కేకే మీనన్ హీరోగా ముర్షిద్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. G5 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. త్వరలో తెలుగు డబ్బింగ్ రావచ్చు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముర్షిద్ 1992లో బొంబాయిని ఏలిన గ్యాంగ్స్టర్. అయితే తన పెద్ద కొడుకు మరణం తర్వాత ఆ పనులన్నీ ఆపేసి మంచిగా బ్రతుకుతూ ఉంటాడు. అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అతని మాట అంటే బొంబాయిలో ఉన్న ముస్లింస్ అందరికీ వేదవాక్కు. తన నేర సామ్రాజ్య బాధ్యతలన్నీ ఫరీద్ కి అప్పగించి హాయిగా ప్రజల్లో మమైకమై తిరుగుతున్న ముర్షిద్ కి తన చిన్న కొడుకు రూపంలో మరొకసారి ఆపదొస్తుంది. గన్ ముట్టుకోను అని ఒట్టు పెట్టుకున్న ముర్షిద్ తన చిన్న కొడుకు జునైద్ కోసం మళ్ళీ అండర్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత తను పెంచుకున్న కొడుకు కుమార్ ప్రతాప్ సాయం తీసుకొని మళ్ళీ నేర సామ్రాజ్యంలో తన ఉనికిని ఎలా చాటుకున్నాడు అన్నదే కథ. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మెల్లిగా ముర్షిద్ ప్రపంచంలోకి దర్శకుడు తీసుకెళ్తాడు. ఏం జరుగుతుందో అని చూసే మనకి అద్భుతమైన ట్విస్టులు, అద్భుతమైన హీరోయిజం తో వెబ్ సిరీస్ ని ఎక్కడికో తీసుకెళ్తాడు దర్శకుడు. సర్కార్లో అమితాబ్ బచ్చన్ కున్నంత బిల్డప్ ఇస్తారు ముర్షిద్ కి. దాన్ని అద్భుతంగా పోషించాడు కేకే మీనన్. ఆ పాత్రకి వన్నె తెచ్చాడు. ఈ మధ్య శేఖర్ హోమ్స్ లాంటి హిట్ కొట్టిన కేకే మీనన్ ఈ వెబ్ సిరీస్ తో కూడా సూపర్ హిట్ కొట్టాడని చెప్పొచ్చు. వెబ్ సిరీస్ సగం అయిపోగానే ముర్షిద్ టార్గెట్ ఫినిష్ అయిపోయింది అనుకుంటాం. కానీ అక్కడి నుంచి మరో పెద్ద ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. బెనారస్ నుంచి వచ్చిన స్పెషల్ హంతకుల్ని దర్శకుడు సరిగ్గా వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఇవ్వలేదు. ఆ పాత్రలు భలే విచిత్రంగా ప్రవర్తిస్తాయి. అలాగే ఫరీద్ పాత్రని ముగించిన తీరు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ చాలా బాగా వాడుకున్నాడు దర్శకుడు. అలాగే రాజకీయ పార్టీ నాయకుడి కొడుకుగా నటించిన వ్యక్తి సూపర్ గా చేశాడని చెప్పొచ్చు. అతని విలనిజం కూడా ఆకట్టుకుంటుంది. ఏదైనా ఒక మంచి హీరోయిజం ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఫోటోగ్రఫీ అక్కడక్కడ డల్ గా ఉన్నా అక్కడక్కడ చాలా బాగుంటుంది. ఇద్దరు ముగ్గురు తీసినట్లు అనిపిస్తుంది ఫోటోగ్రఫీ. ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా రోటో షాట్స్ మరీ చాలా తేడాగా తెలిసిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ముర్షిద్ తన పెంపుడు కొడుక్కి జిలేబీలు తినిపించే సన్నివేశంలో చుట్టుపక్కల ఉన్నంత బ్యాక్గ్రౌండ్ పూర్తిగా గ్రీన్ స్క్రీన్ అని తెలిసిపోతుంది. అలాగే రాజకీయ పార్టీ నాయకుడిని హత్య చేసిన తర్వాత అతనికి దాన సంస్కారాలు చేసే సీన్ లో కూడా చుట్టుపక్కల ఉన్న గ్రాఫిక్స్ తెలిసిపోతూ ఉంటాయి. ఇటువంటివి తీసేస్తే ఈ సిరీస్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. హీరోయిక్ వెబ్ సిరీస్ ఇది. సూపర్ గా ఉంటుంది, చూడండి. క్లైమాక్స్ షాట్ కూడా సూపర్ బిల్డప్ తో ఎండ్ అవుతుంది. కేకే మీనన్ ముర్షిద్ గా అద్భుతంగా చేశాడు. ప్రతాప్ పాత్రలో తనూజ్ విర్వాణి, ఫరీద్ పాత్రలో జాకీర్ హుసేన్ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు. జయేందర్ రావు పాత్రలో రాజేష్ కూడా సూపర్గా చేశాడు. రాజకీయ నాయకుడి కొడుకైన అతని గెడ్డాలు మీసాలతో సూపర్ బిల్డప్ ఇచ్చి చక్కగా నటించాడు. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అతనికి. ఈ వెబ్ సిరీస్లో బూతు సన్నివేశాలు లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5.